నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 17 నుంచి 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న డీఈఓ రేణుక. యానిమేషన్ చిత్రాలతో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. మల్కాపురంలో ఆటో డ్రైవర్లకు క్లాస్ తీసుకున్న సిఐ భాస్కర్ రావు. నాతాయపాలెంలో సెల్ షాప్ ఎదుట యువకుడి మృతదేహంతో బంధువుల ఆందోళన. సర్ది చెప్పి కేసు నమోదు చేసిన పోలీసులు. నవ్యాంధ్రలో తొలి రాష్ట్ర బడ్జెట్ ను తెలుగులోనే ప్రవేశపెట్టాలి. లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వినతి. ఇక డీటెయిల్స్లోకి వస్తే 10వ తరగతి పరీక్షకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పటిష్టమైన నిఘా మధ్య పరీక్షలు జరగనున్నాయి. 10th ఎగ్జామ్స్ పై ఓ రిపోర్ట్. విశాఖ జిల్లాలో సుమారు 57,518 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం 250 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటాలాగా కాకుండా ఈ ఏడాది పావుగంట సమయాన్ని పెంచారు. ఉదయం 9:30 పరీక్షలు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలతో ముగిసేవి. అయితే ఈ ఏడాది తొలిసారిగా 12:15 వరకు పరీక్ష సమయాన్ని పెంచారు. విద్యార్థి తాము రాసిన ప్రశ్నలకు సమాధానాలు సరిచూసుకునేందుకు 15 నిమిషాల సమయాన్ని పెంచినట్లు డీఈఓ సిఏ రేణుక తెలిపారు. సో 10వ తరగతి పరీక్షలు మనకి ఈ ఏడాది ఈ నెల మార్చి 17వ తారీఖు నుంచి 1 ఏప్రిల్ వరకు కూడా జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ ఏడాది మన జిల్లా నుంచి 57,518 మంది విద్యార్థులు మనకి ఈ ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాయబోతున్నారు. అందులో 55,430 మంది పిల్లలు రెగ్యులర్ విద్యార్థులు కాగా 2,088 మంది మాత్రం గతంలో ఒకసారి వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు అనమాట. సో మనకి మొత్తం 250 సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 238 సెంటర్స్ మనం రెగ్యులర్ సెంటర్స్గా కేటాయించాము. అలాగే 12 సెంటర్స్ని మనం ప్రైవేట్ సెంటర్స్గా, అంటే గతంలో ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు వాళ్ళకి కేటాయించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన అందరూ 250 సెంటర్స్కి చీఫ్స్, సూపరింటెండెంట్స్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, ఇన్విజిలేటర్స్ని అందరినీ కూడా మేము ఆల్రెడీ అపాయింట్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ కూడా పంపించడం జరిగింది. అలాగే మన కలెక్టర్ గారి JC2 గారి ఆధ్వర్యంలో మనకి కన్వర్జెన్స్ మీటింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కలిపి కూడా కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. అందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పారామెడికల్ స్టాఫ్ని కూడా ప్రతి చోట కూడా డిప్లాయ్ చేసే విధంగా, అలాగే పోలీస్ వాళ్ళ బందోబస్తుకు సంబంధించి కానివ్వండి, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్తో కూడా మనం అన్ని ఏర్పాట్లు, అడిషనల్ బస్సెస్ రన్ చేయడం కోసం APSRTC వాళ్ళకి గురించి కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క సహకారాలు కూడా తీసుకొని మేము అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉన్నామండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం. అలాగే మనకి అబ్జర్వర్గా కూడా IAS ప్రిన్సిపల్ గారు వస్తున్నారు. అక్కడ జాయింట్ డైరెక్టర్ కేడర్లో కృష్ణారావు గారని, ఆయన పరిశీలకులుగా మన జిల్లాకి రాబోతున్నారు. ఇంకా ఇకపోతే స్క్వాడ్ టీమ్స్ని కూడా మనము 13 స్క్వాడ్ ఆఫీసర్స్ని మనం అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాము. సో ఏ విధమైన అనివార్య కారణాలుగా అవాంఛనీయ సంఘటనలు కానీ చోటు చేసుకోకుండా మనం అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగిందండి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 నుంచి 12:15 వరకు అండి. గతంలో మనకి 9:30 నుంచి 12 వరకే ఉండేది. ఇప్పుడు CC ప్యాటర్న్లో మనకు ఫస్ట్ టైం ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి ఒక 15 నిమిషాలు పిల్లవాడికి ఆ క్వశ్చన్ పేపర్ అంతా చదువుకోవడం కోసం కూడా కేటాయించడం జరిగింది. అది ఈసారి మొట్టమొదటిసారిగా అలా చేశారనమాట. పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. 5 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. సమస్యాత్మకంగా ఉన్న 15 కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. నగరంలో పెరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నివారణ చర్యలపై రిపోర్ట్. సరిపెట్టకుండా యానిమేషన్ చిత్రాలతో ట్రాఫిక్ పై అవగాహన పెంపొందింపజేస్తున్నారు. ప్రమాదాలు జరిగేటప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయాలపై తరచూ వాగ్విదాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇటీవల పెరుగుతున్న ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఆటో డ్రైవర్లకు మల్కాపురంలో అవగాహన కల్పించారు. ఈ యానిమేషన్ చిత్రాలతో ట్రాఫిక్ పై అవగాహన పెంపొందిస్తున్నారు. దీనివల్ల ఆటో డ్రైవర్లలో మార్పు రావాలని మల్కాపురం ట్రాఫిక్ సిఐ కె భాస్కరరావు సూచించారు. ముందుగా అవగాహన కల్పిస్తామని, పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ సిఐ కేశవరావు, ఎస్ఐలు పాల్గొన్నారు.
నొక్కడం నేర్చుకున్నామో ఆ రోజే కానీ రూల్ కానీ తెలుసుంటే ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమాలు ఉండక్కర్లా, అంతే కదా. అది రాను రాను రీసెర్చ్ చేస్తూ ఈ రోజు 1వ తరగతి పిల్లలకు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ మీద పాఠాలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో మీ పిల్లలకు అడిగితే చెప్తారు. మీరు ఇందులో కాన్వెంట్లో పెట్టుంటారు కదా, మీ పిల్లలు ఇప్పుడు అడిగితే చెప్తారు ఏంటని. రెడ్ అంటే స్టాప్ అని, గ్రీన్ అంటే గో అని, నెక్స్ట్ ఏంటంటే ఆరెంజ్ అంటే గెట్ రెడీ అని చెప్తారు, అవునా కదా. 40+ అంటే 45+ అంటే వృద్ధులు ఎక్కువ మంది. ఈరోజు మనం దేనికి జడాల్సిన అవసరం లేదు. నా ఎస్ అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు, మన తాలూకు పెద్ద ఆస్తి మన జనాభా. రీసెంట్గా టెలికాన్ఫరెన్స్ ఒకటి పెట్టడం జరిగింది. దానిలో కూడా మన జిల్లాలో ఈ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్తో పాటుగా 2016లో యాక్సిడెంట్ అయినటువంటి అన్ని స్పాట్లు కూడా విజిట్ చేయాలి. తమ కుమారుడు మృతికి సెల్ షాప్ నిర్వాహకులే కారణమంటూ పేకేటి శ్రీనివాస్ మృతదేహంతో బంధువులు ధర్నా నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు ఈ ధర్నా సాగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే గాజువాక నాదేపాలెంకు చెందిన 13 ఏళ్ల పేకేటి శ్రీనివాస్ 2 రోజుల క్రితం పొలాల మధ్యలో గల బావిలో శవమై కనిపించాడు. సెల్ ఫోన్ షాప్లో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణతో కొట్టారని, అవమానంతోనే ఈ కథ్యానికి పాల్పడ్డారని స్నేహితుల ద్వారా బంధువులు తెలుసుకున్నారు. వెంటనే మృతదేహంతో పాటు బంధువులు సెల్ ఫోన్ షాప్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇందులో పోలీసులు రంగప్రవేశం చేసి బంధువులతో మాట్లాడారు. తన కుమారుడు సెల్ ఫోన్ దొంగతనం చేయలేదని, స్నేహితులు దొంగలించి అతని చేతిలో పెట్టారని బంధువులు తెలిపారు. దానికి అతనిని బాధ్యుడిని చేస్తూ కొట్టడం వల్లే ఈ అఘాత్యానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాదం సర్దుమణిగింది. వాళ్ళు పిలిపించండి, ఆ షాప్ వాళ్ళు పిలిపించండి బాబు, నేను మాకు న్యాయం చంపాను. నా కొడుకు ఎలా వస్తాడు? ఆ రోజు లక్ష్మీవారం సాయంత్రం సెలసాకు వచ్చాడు సార్. వస్తే ఆ సెలసాకు ఏదో సెలసాకు తీస్తున్నాడు, సెల తీశాడని లోపలే పట్టుకొని కొబ్బరిగా కొట్టేశాడు. 10 మంది కలిపి బాలాటారు ఆడిసి కుమ్మేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చే ఈదులను కూడా ఆ ఈదులను అందరూ ఈ జనమంతా చూస్తారంట. ఆ ఈదులు రాష్ట్ర బడ్జెట్ను తెలుగులోనే ప్రవేశపెట్టాలని లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కోరారు. తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత నవ్యాంధ్రలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యం చారిత్రాత్మకమైనదని చెప్పారు. తెలుగులోనే బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా మాతృభాష ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. సమసమాజం కోసం కృషి చేశారో వాళ్ళు విద్యార్థులు తెలియజెప్పాలనే ఉద్దేశంతో రేపు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అసెంబ్లీ హాల్లో వారి సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కొడిజేటి రోసయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పూర్వ మేయర్ ఉన్నటువంటి సబ్బం హరి గారు, అదే మనకు ఉడా వైస్ చైర్మన్ చేసినటువంటి దాసరి శ్రీనివాసులు గారు పెద్దలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 15వ తేదీ రేపు 14, ఎల్లుండి 15వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం జరగబోతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కొత్త రాజధానిలో అమరావతిలో మన కొత్త అసెంబ్లీలో గౌరవ సభాపతి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు నేను కోరేది ఏమిటంటే సెప్టెంబర్ 14, 2016వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సంకల్పంతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ తెలుగులోనే జరగాలని చెప్పని ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. దానికి జీవీఎంసీ 52వ వార్డు దాల్నగర్లో వేంచేసిన నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సారే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గాజువాక నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ బొడ్డు నరసింహపాత్రులు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఉన్నటువంటి నూకాంబిక అమ్మవారి దేవాలయం వార్షికోత్సవం నేటి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది సాయి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. లోకాలకి తల్లి అలాగే మనకి ఎప్పుడు కూడా లోకాలమ్మ యొక్క
ఇంత భారీ ఉత్సవాలు అనకాపల్లిలో జరుగుతుండేవి. మరి మనకు అన్నీ కూడా ఇవాళ గైరామ సంబరాలు కానీ లోకాలంతల ఉత్సవాలు కానీ అన్నీ కూడా గాజువాకి మరి ఇంత భారీ ఎత్తున ఈ భారీ సారి ఉత్సవం జరగడం అంటే ఇది అనకాపల్లిని మరిపించే విధంగా కూడా ఇక్కడ లోకాలంతాల ఆశీస్సులు ఉన్నాయని చెప్పడం. ఇది 6వ వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి అయి ఈరోజు పెద్ద ఆలయంగా అవతరించి ఈ గ్రామ పెద్దల నుంచి ఈరోజు ఈ ఆలయం ఇంత పెద్దగా అవతరించడానికి ఈ గ్రామంలో ప్రజానికి మరి ముఖ్యంగా తమకు బస్ పాస్లు ఇవ్వాలంటూ ఆర్టీసీ హయ్యర్ బస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విశాఖ నగరంలో అద్దె బస్సులు సుమారు 500 మంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తమకు బస్ పాస్లు ఇవ్వాలని గతంలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ వాటిని నేటికి అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాంప్లిమెంటరీ బస్ పాస్లను ఈ నెల 30వ తేదీలోగా మంజూరు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు జ్యోతిశ్వరరావు హెచ్చరించారు. ఉదయం 5 గంటలకు ఎక్కి నైట్ 10:30 వరకు డ్యూటీ చేస్తున్నాం. కానీ కనీసం మేము దిగేసి డ్యూటీకి ఇంటికి వెళ్ళడానికి కూడా మేము ఛార్జీలు తీసుకుని టికెట్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాను. ఆఫీసు మా మీద అంత మా శాలరీలు చేస్తే జీతాలు చేస్తే 10,000 ఇస్తున్నారు. అదే 10,000లోనే మేము ఉదయం రావడానికి ఛార్జ్ టికెట్ తీసుకుని రావాలి, వెళ్ళడానికి టికెట్ తీసుకుని రావాలి. ఇంకా కారణాలు ఏంటంటే ఇప్పుడు దాకా మాకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆఫీసు నుంచి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. సో ఏదైనా జరిగినా సరే ఒక ఆరోగ్య ప్రకారం ఏదైనా ఒక యాక్షన్ జరిగినా సరే ఒక చేయగానే కాలేదని రైలుకి ఏమైనా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఓ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయట్లేదు. అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్య వాండర్లు అలాగే యజమాని మా పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. యూనియన్ పెట్టిన కాడ నుంచి మా పట్ల మీరు యూనియన్లు అందుకుంటున్నారు, అదేం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మా మీద వాంటిగా వెళ్తున్నారు. ఏమైనా ఆపుకోకపోతే మాకు ఐడి కార్డులు కానీ ఇప్పుడు ఇవ్వకపోతే పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయకపోతే మాత్రం ఈ నెలాపల్లో మేము సమ్మెలో దిగే అవకాశం కూడా ఉంది. గ్యారంటీ ఈ రోజు 10 మందితో మొదలు పెడుతున్నారు. పొద్దున మేము 1000 మంది జిల్లా మొత్తం మోపు చేసి సమ్మెలో దిగి మేమంతా ఏదో సపరేట్. హమాలీలకు శాఖలోని గిరిజన కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సివిల్ సప్లైస్ హమాలీలతో పాటు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న గిరిజన హమాలీలు కూడా 18 రూపాయల నుంచి 22.50 రూపాయలకు ప్రభుత్వం పెంచిందని చెప్పారు. అయితే ఈ పెరిగిన వేతనాన్ని 2016 జనవరి నుంచి రావాల్సిన ఏరియర్స్ ను తక్షణం జమ చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. జనవరి 1వ తారీఖు నుంచి కూడా ఎరియర్స్ రూపంలో కళాశాలకి అందరికీ కూడా చెల్లించాలనేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు అనేది జీసీసీ ఎండీ ఆఫీస్ ముందు ఏఐటీసీగా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే సివిల్ సప్లై వ్యవస్థ వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. అటువంటి వ్యవస్థలో పనిచేస్తున్న కళాశాలందరూ కూడా ఈ రోజు కొండ కోణంలోని రోడ్డు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేని ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ఆహార ధాన్యాలు అనేది సరఫరా అనేది చేస్తున్నారు. అటువంటి పనులు చేస్తున్న కళాశాలకి పనిలోని ఈ రోజు ఘాటీ రోడ్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అంగవైకల్యం సంభవిస్తున్నారు. అయినప్పటికీ ఉచిత వైద్య సదుపాయం కల్పించట్లేదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగనున్న మాలల రణగర్జనను విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ రమేష్ కోరారు. గాజువాకలో రణగర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు. రాజకీయ పార్టీలు తమ లబ్ధి కోసం వర్గీకరణ చిచ్చు పెడుతున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. మాలల హక్కుల గలం విప్పేందుకు ఈ సభ నిర్వహిస్తున్నామని జయప్రదం చేయాలని కోరారు. మాలకులం అవతరించడాన్ని, వాళ్ళ రాజకీయ చైతన్యాన్ని ఓర్చుకోలేని పాలక ప్రతిపక్ష కులాలు పార్టీలు చేస్తున్నటువంటి ఒక కుట్ర రాజకీయమే వర్గీకరణ. 13 సంవత్సరాల క్రితం నవంబర్ 5, 2004లో కొట్టివేసినటువంటి ప్రజా సమస్యలపై పోరాడడం కూడా సామాజిక సేవ లాంటిదేనని వైఎస్ఆర్సీపీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి తిప్పల నాగిరెడ్డి అన్నారు. అభివృద్ధి అనేది ఏ ఒక్కరితో సాధ్యపడదని, అందరి సహకారంతోనే అది సాధ్యమవుతుందని చెప్పారు. 62వ వార్డు అభివృద్ధికి పాటుపడుతున్న పలువురిని ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రామన్ రెడ్డి, 52వ వార్డు వైకాపా ఇన్ఛార్జి బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. మనం పూర్వం వ్యవసాయం చేసుకొని అందరం బతికేవాళ్ళు ఉన్నటువంటి ఎకరా అరెకరా ఉన్న ఎంటైర్ ఫ్యామిలీ అంతా బతికేది.
ఈ భూములన్నీ కూడా స్టీల్ ప్లాంట్ తీసుకొని భూములు తీసుకొని మనం ఇక్కడ రియాలిటీస్ చేసిన తర్వాత ఉద్యోగాలు దొరికిన పని బాగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేని పని చాలా హీనమైన స్థితిలో మన కుటుంబాలు ఉన్నాయి. మీ అందరినీ కూడా గుర్తించి ప్రతి విషయం గవర్నమెంటే కాకుండా ఏ ఒక్క సాయం కూడా కావాలంటే మమ్మల్ని అనేక ఒత్తిళ్లకు గురి చేసి ప్రతిరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పి వెంటబడి ప్రతి పని కూడా కారణమైన ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 14 గాలి వేగం ఉదయం 18 నుండి 22 కిలోమీటర్లు, సాయంత్రం 16 నుండి 18 కిలోమీటర్లు, రాత్రి 8 నుండి 10 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం పశ్చిమ దిశగా, సాయంత్రం వాయువ్య దిశగా, రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మార్చి 15 గాలి వేగం ఉదయం సాయంత్రం రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం వాయువ్య దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకాయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. చెరుకులో పొలుసు పురుగు నివారణకు ఆకులు రెలచి లీటరు నీటికి 1.7 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 3 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చేయాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. బులెటిన్ గురించి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ నెల 17 నుంచి 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న డిఈఓ రేణుక. యానిమేషన్ చిత్రాలతో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు. మల్కాపురంలో ఆటో డ్రైవర్లకు క్లాస్ తీసుకున్న సిఐ భాస్కర్ రావు. నాతయ్యపాలెంలో సెల్ షాప్ ఎదుట యువకుడి మృతదేహంతో బంధువుల ఆందోళన. సర్ది చెప్పి కేసు నమోదు చేసిన పోలీసులు. నవ్యాంధ్రలో తొలి రాష్ట్ర బడ్జెట్ ను తెలుగులోనే ప్రవేశపెట్టాలి. లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వినతి. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మళ్ళీ వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.